కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు వచ్చిన మీడియా ప్రతినిధులు పడుతున్న ఇబ్బందులపై మా ఎస్ఎస్సి ఛానల్లో వార్త ప్రసారంతో భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ స్పందించారు. తక్షణమే కాళేశ్వరం ఈవో కార్యాలయంలోని మీటింగ్ హాల్ను మీడియా సెంటర్కు కేటాయించి ప్రారంభించారు. కాగా అంతకుముందు జర్నలిస్టులు కాళేశ్వరంలో మీడియాకు జరుగుతున్న పరిస్థితులపై జిల్లా కలెక్టర్కు టీఎస్జేయు స్టేట్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పావశెట్టి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్, టీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు సుధాకర్, స్థానిక రిపోర్టర్లు వివరించగా జిల్లా కలెక్టర్ స్పందించారు. నా పేరు తడక సుధాకర్, నేను జనసాక్షి బ్యూరోను. ఇక్కడ సరస్వతి పుష్కరాలకు సంబంధించి నిన్న మీడియా కవరేజ్ కోసం మేము భూపాలపల్లి, కాటారం, మహదేవ్పూర్ నుండి కాళేశ్వరం రావడం జరిగింది. అయితే మీడియా వారికి ఇక్కడ ఆలయం ఎదురుగా ఒక రూమ్ కేటాయించిన ఆ రూమ్లో మాకు వసతులు ఏమీ లేకుండా పోయింది. వేరే మహిళలు వచ్చి దాన్ని ఆ రూమ్ను ఆక్రమించుకోగా నిన్న చాలా ఇబ్బందులు పడ్డాం. తర్వాత సీఎం ప్రోగ్రాం కానీ వెళ్తే అక్కడ కూడా మాకు త్రాగునీరు వసతి లేదు. తర్వాత మా గ్యాలరీ కూడా ఎక్కడో ఎండలో వేశారు, అక్కడ కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇవన్నీ ఇబ్బందులన్నీ కలిసి మేము జర్నలిస్టులు అందరం కలిసి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళగా వారు స్పందించి ఈరోజు వచ్చి మాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడి సమస్యలు ఏమున్నా కూడా మా దృష్టికి తీసుకురండి అని చెప్పడం జరిగింది. మేము అదేవిధంగా ఈ జరిగిన సమస్యలన్నీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళగా వారు స్పందించి ఈరోజు మాకు ఇక్కడ ఈవో కార్యాలయం పక్కన గల రూమ్ను మాకు కేటాయించడం జరిగింది. మాకు 2 కంప్యూటర్లు, తర్వాత వైఫై ఇవన్నీ సమకూరుస్తామని చెప్పారు. వాటర్ కానీ, తర్వాత భోజన వసతి కానీ, స్నాక్స్ కానీ ఇక్కడ అందించాలని చెప్పి డిపిఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. ఇవన్నీ మాకు సమస్యలు లేకుండా చేసిన కలెక్టర్ గారికి మా జర్నలిస్టుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం.